కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఆదాయాన్ని అనేక ప్రాంతాల అభివృద్ధికి వినియోగిస్తున్నారని, రాయలసీమలోని దేవస్థానాలకు ఎందుకు అభివృద్ధి నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాయలసీమలో ఉన్న దేవాలయాల అభివృద్ధి బాధ్యత కూడా టీటీడీదేనని ఆయన స్పష్టం చేశారు. రాయలసీమ ప్రజలకు అవకాశాలు లేకుండా చేస్తున్నారని, భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తూ తిరుపతి, తిరుమల ప్రాంతాల్లో పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని చింతామోహన్ ఆరోపించారు. అంశాలు ఒకటిది సత్యనాదెళ్ల తల్లిది రాజంపేట టౌన్, తండ్రిది తాడిపత్రి. మరి ఈ ఊరికి సంబంధించినటువంటి బిడ్డ ఈరోజు ప్రపంచంలోనే ఒక పెద్ద సంస్థకు అధిపతి అయ్యాడు. ఆయన మొన్ననే వచ్చి మోడీని కలిశాడు. 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను భారతదేశంలో అని చెప్తే, మోడీ గారు దాన్ని ఎలాగైనా గుజరాత్కు తీసుకోపోవాలనే ఆలోచనలో ఉన్నాడు. నేను అందుకొరకే రాజంపేటకి ఈరోజు రావడం. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగుల కళ్ళు తుడవాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజే మైక్రోసాఫ్ట్ అధినేత సత్యనాదెళ్ల గారితో ఫోన్లో మాట్లాడతాను, జాబ్ కూడా రాస్తున్నాను. నేను చంద్రబాబు నాయుడికి మీ ద్వారా విన్నవిస్తున్నా, తప్పనిసరిగా సత్యనాదెళ్లతో మాట్లాడి గుజరాత్కు పోకుండా పెట్టుబడులు రాయలసీమకు తీసుకురావాలి, వీలైతే రాజంపేటలోనే పెట్టించాలని నేను డిమాండ్ చేస్తున్నా. రెండో విషయం,